సీఎం కప్ 2వ ఎడిషన్లో భాగంగా రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలను సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగనాయక సాగర్ వద్ద నిర్వహించారు. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ, జిల్లా సైకిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలను నిర్వహించారు. జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి సైక్లింగ్ ప్రారంభించారు. 2 విభాగాల్లో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా సీఎం కప్ సైక్లింగ్ పోటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ అధికారి జంగపల్లి వెంకట నరసయ్య తెలిపారు. భారతదేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, క్రీడలకు అత్యల్ప ప్రాధాన్యం ఇస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థుల లోపలను క్రీడలను పెంపొందించడం గురించి గత సంవత్సరం నుంచి సీఎం కప్ అనేది మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగానే సీఎం కప్లో భాగంగా క్రీడా పోటీలు మనము గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయి లోపల నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే జిల్లా స్థాయి లోపల సెలెక్ట్ అయినటువంటి వారికి రాష్ట్ర స్థాయి లోపల ఈ క్రీడలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మన సిద్దిపేట జిల్లాకు సైక్లింగ్ మనకు ఇక్కడికి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయి పోటీ. అందులో భాగంగా ఒకటి కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మనం ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టు మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని రేపు 2 రోజులు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి మన రాష్ట్రం నలుమూల నుంచి 33 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు సైక్లింగ్ పోటీలో పాల్గొనడానికి రావడం జరిగింది. వారితో పాటుగా ఒక్కొక్క ప్రతినిధి కూడా, ఒక టెక్నికల్ పర్సన్ కూడా రావడం జరిగింది. అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈరోజు రేపు ఈ నిర్వహించుకున్న పోటీ లోపల మనం 1, 2, 3, 1, 2, 3 ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా ఇస్తాం. దానికి క్యాష్ ప్రైజులు కూడా ఉన్నాయి. అందరూ కూడా విద్యార్థులు కూడా పాల్గొంటున్న అందరూ కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. ఎందుకంటే అందరూ కూడా విజయం పొందలేరు, అందరూ కూడా అపజయం పొందలేరు. కాబట్టి అందరూ క్రీడంగా చూసి ఇక్కడ వాళ్ళు క్రీడా స్ఫూర్తిని గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నేడు రంగనాయక సాగర్పై మనం రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది సీఎం కప్లో భాగంగా సైక్లింగ్ క్రీడా అంశం అనేది సిద్దిపేట జిల్లాకి కేటాయించడం జరిగింది. ఈ క్రీడా అంశంలో సుమారు 33 జిల్లాల నుండి 400 మంది క్రీడాకారులు, ఒక 50 మంది అఫీషియల్స్ ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇందులో ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులను మా అంచెలంచెలుగా మరి జాతీయ స్థాయి వరకు పంపే ఆలోచనలో ఉంది. మరి క్రీడలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి క్రీడా రంగానికి మరి అత్యంత బడ్జెట్లో కానీ అధిక నిధులు వెచ్చించి మరి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో మరి ఈ సీఎం కప్ నిర్వహణ చేపడుతూ ఉన్నారు. మరి సీఎం కప్లో గెలుపొందినటువంటి విజేతలకు మొదటి స్థానం వచ్చినటువంటి వారికి 25,000, రెండో స్థానం వచ్చినటువంటి వారికి 20,000, మూడో స్థానం వచ్చినటువంటి వారికి 10,000 చొప్పున మరి ఇవ్వడం జరుగుతుంది. అంటే క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మరి ఈ ఏడు మరి గత ఏడు కంటే ఈ ఏడు క్రీడారంగంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా 44 క్రీడాంశాలను చేర్చడం జరిగింది. మరి వాటితో పాటుగా పారా సైక్లిస్టులను కూడా పారా ఒలింపిక్స్, దివ్యాంగులను సైతం ప్రోత్సహించాలని మరి వారికి కూడా పోటీలు నిర్వహించి వారిని కూడా ప్రోత్సహిస్తున్నటువంటి తరుణం. మరి ఇది శుభసూచకం, శుభపరిణామంగా మేము భావిస్తూ మరి ఈ సత్సంప్రదాయం ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగాలని, మా క్రీడాకారులను ప్రోత్సహించాలని చేస్తున్నాం. మరి ఈ అవకాశం మాకు సైక్లింగ్ నిర్వహించాలనే అవకాశం మాకు లభించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ప్రధానంగా 2 క్రీడాంశాలు అండర్ 15, అండర్ 19 మరి కేటగిరీలో పోటీలు నిర్వహించుకుంటాం. బాలబాలికలకు మరి వారిలో మేము ప్రతిభను గుర్తించి వారిని కూడా ప్రోత్సహించేటువంటి ఆలోచన మేము చేస్తాం. దాని సహాయ సహకారాలతో మేము ఈ పోటీలు నిర్వహించుకున్నాం. దీనికి అధికారులు, రాజకీయ నాయకులు కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మేము ఎటువంటి లోటు లేకుండా క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలనే వారు ఆదేశం మేరకు మేము అన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు సంజీవ్. నేను ఖేలో ఇండియా సైక్లింగ్ కోచ్, సిద్దిపేట డిస్టిక్. ఇక్కడ రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిగా రాష్ట్ర స్థాయి పోటీల్లో మనం సైక్లింగ్ అనేది ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 15 ఇయర్స్ విభాగము, 19 ఇయర్స్ విభాగము, బాలికల విభాగాలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ప్రతిభావంతులైన వారికి మంచి టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది చేసిన తర్వాత వీళ్ళ ఉన్నత స్థాయికి, ఉన్నత క్రీడలకు వెళ్ళుటకి వీరిని సెలక్షన్ చేసుకొని ఈ సెలక్షన్ నుంచి వీళ్ళకి స్పోర్ట్స్ స్కూల్ కానీ, రెసిగ్నల్ స్కూల్స్ కానీ ఇలా మంచి స్థాయి కోచింగ్ ఉండే సెంటర్లకి వీళ్ళని పంపించడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు చరిత. నేను మేడ్చల్ మల్కాజిగిరి నుంచి వచ్చాను. మేము సీఎం కప్ పార్టిసిపేట్ చేస్తున్నాం, స్టేట్ మీట్. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అంతా బాగుంది, మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటున్నారు. ఇది మాకు నచ్చిందనమాట. వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది.
వేరే స్టేట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు లైక్ ఫుడ్ కొన్ని బాగోకపోయేవి, ఇక్కడ బాగున్నాయి. అంటే మాకు ఇచ్చిన రూమ్